పదం. ఓకే, సో ముందు ఇక్కడి నుంచే మొదలు పెట్టేద్దాం. లైలా, నేను విశ్వక్సేన్ గారు వాళ్ళ నాన్నగారికి చెప్పామాట. రామ్ చరణ్ గారి ఎంగేజ్మెంట్ అప్పుడు అది బాగా వైరల్ కూడా అయింది. అది అప్పుడు హీరో గారు వస్తున్నప్పుడు ఒక మాట చెప్పాము, ఇతను పెద్ద స్టార్ అవుతారంటే ఫ్యూచర్లో అని చెప్పి అలాగే అయ్యాడు ఆయన. ఈ సినిమాలో వస్తున్నారు అనుకుంటా, వచ్చాక మాట్లాడితే బాగున్నాను. చిరంజీవి గారు ఇంకా రావడానికి కొంచెం టైం పడుతుంది. పృథ్వీ గారు మీరు కంటిన్యూ చేసేయచ్చు ప్లీజ్. ఈ మా సినిమా డైరెక్టర్ గారు రామ్ నారాయణ గారికి నిజంగా ఆయనకి కృతజ్ఞతలు తెలియజేయాలి. నేను పిలిపించి క్యారెక్టర్ అండి మన అభిమన్యు సింగ్ గారు ఆపోజిట్గా మేకల సత్య అనే ఒక క్యారెక్టర్ అది. సో ఆ క్యారెక్టర్ మాకు క్లీన్ షేవ్ ఉండాలండి అంటే, సార్ మీరు క్యారెక్టర్ ఇచ్చారు, నేనేమో తమిళ్లో విక్రమ్ గారి సినిమాలో మెయిన్ విలన్ చేస్తున్నాను, ఆ గెడ్డం అది తీసేస్తే ఎలా సార్ అంటే లేదండి ఇది వైట్ చేద్దాం అని చెప్పి ఆయన నాకు అద్భుతమైన అవకాశం ఇచ్చారు. అలాగే మా హీరో విశ్వక్సేన్ గారు కానీ, రామ్నారాయణ గారు కానీ, అలాగే కెమెరామెన్ గారు చాలా అద్భుతంగా చూపించారు. అభిమన్యు సింగ్ గారు అయితే దమ్కి మటుకు చాలా బాగా ఇచ్చారు. ఇంకోటి అది యాదృచ్ఛికంగా జరిగిందో ఇంకోటి జరిగిందో తెలియదు కానీ సుమగారు మేకల సత్యాన్ని పట్టరండి అని చెప్పి తీసుకురమ్మంటాడు. తీసుకెళ్ళి ఒక మేకలు ఉంటాయి గ్యాప్లో, షార్ట్ గ్యాప్లో ఎన్ని ఉన్నాయరా అన్న, ఈ ఒక 70 అంట, ఈ ఒక 80 అంట, 150 ఉన్నాయి మేకలు. డైరెక్ట్ గారు ఏనండి 150 మేకలు ఉంటే లాస్ట్ సినిమా అయిపోయాక ఇంకో సీన్ ఉంది, నా బాంబరదలు రాగానే నన్ను రిలీజ్ చేస్తారు. కరెక్ట్గా లెక్కేస్తే 11 ఉన్నాయండి. ఇది ఏమిటో నాకు అర్థం అవ్వాలి. అలాగా మాకు అన్నీ అలాగా సినిమాలో బ్రహ్మాండమైన ఇన్సిడెంట్లు పెట్టారు. అలాగే ఈ సినిమాలో అభిమన్యు సింగ్ గారు అయితే నేను సెట్లో ప్రతిరోజు చెప్పేవాడిని, మీరు అసలు ఎనర్జీ లెవెల్ అద్భుతంగా చేశారండి. ఆయనతో కలిసి పనిచేయటం నిజంగా ఒక అదృష్టం. అలాగే విశ్వక్సేన్ గారు ఈ సినిమాలో ఆ లేడీ గెటప్లో 48 ఫ్రేమ్స్లో ఒక ఫైట్ ఉందమ్మా. మొత్తం సినిమా అంతా ఆ ఫైట్ అంతా అదే 48 ఫ్రేమ్స్లోనే అద్భుతం. అది చూస్తే మటుకు ఫిదా మటుకు సినిమా మటుకు అద్భుతంగా పెద్ద హిట్ అవుతుంది. మాకు ఇచ్చిన అవకాశాన్ని వారికి మంచి భగవంతుడు ఆయురారోగ్య ఐశ్వర్యాలు, అలాగే డబ్బులు ఇవ్వాలని, బ్రహ్మాండమైన కలెక్షన్స్ రావాలని. మీరు అన్నట్టు కలెక్షన్ కింగ్ ఎదురుగుండానే ఉన్నారు అనిల్ గారు. నేను నిన్న కాకినాడ వెళ్ళి కాకినాడలో చూసిన సినిమా ఇప్పటికీ రిలీజ్ రోజున ఉన్న జనమే ఉన్నారు. మా డైరెక్టర్ గారు ఇంకా అద్భుతమైన ఇప్పుడు పెద్ద ప్రాజెక్టులోకి వెళ్ళిపోయారు కాబట్టి ఈసారైనా మేము మిస్ అవ్వకుండా మీ వెనకాల తిరుగుతామని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి బ్యానర్, ఈ ప్రొడ్యూసర్ గారికి అందరికీ మరొక్కసారి నమస్కారాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ పృథ్వీ గారు. అండ్ పృథ్వీ గారా ప్రణీతి గారా ఎవరు మాట్లాడుతున్నారు? సార్ ప్లీజ్. సార్ మేకప్ మెటీరియల్స్లో డూ యూ వాంట్ టు పికప్ ఎనీ మేకప్ మెటీరియల్ ఫ్రమ్ దర్? మేకప్ మెటీరియల్ ఏమైనా పికప్ చేసుకుంటారా? ఎనీ పృథ్వీ గారు ఇద్దరు రండి, కమాన్. ఏమైంది? ఇటు కదా అటేనండి. అమ్మో, యాక్టింగ్కే గురువులో ఉన్నారు మీరు మేకప్ అకాడమీలోంచి. ఓ బ్రష్ తీసుకున్నారు ఒకళ్ళు. ఎస్, నేను ఇలాంటి సాధారణమైనటువంటి బ్రష్లు వాడను, పెద్ద పెద్ద లపం వేసేటువంటి బ్రష్లే వాడుతూ ఉంటాను. పృథ్వీ గారు ఎస్, ఏంటంటే అది హెయిర్ జెల్ తీసుకున్నారా? ఓకే. అండ్ మీరు మేకప్ బ్రష్ తీసుకున్నారు. ఓకే, మన మెగాస్టార్ చిరంజీవి గారు సభా ప్రాంగణంలోకి ఇప్పుడే ఎంటర్ అయ్యారు. మెగాస్టార్ చిరంజీవి గారికి సాదర స్వాగతం సుస్వాగతం పలుకుతున్నాము. మెగాస్టార్ చిరంజీవి గారు పద్మ విభూషణ్ ఈరోజు మన లైలా మాస్ ఈవెంట్ విచ్చేస్తున్నటువంటి సందర్భంగా వారికి సాదర స్వాగతం పలుకుతున్నాము. సాహు గారపాటి గారు నిర్మిస్తున్నటువంటి షైన్ స్క్రీన్ బ్యానర్ పైన రామ్ నారాయణ గారి డైరెక్షన్లో వస్తున్న లియోన్ జేమ్స్ మ్యూజిక్ డైరెక్షన్లో మాస్ కా దాస్, విశ్వక్సేన్ అండ్ ఆకాంక్ష శర్మ నటించిన లైలా సినిమా మెగా మాస్ ఈవెంట్కి విచ్చేసినటువంటి మా మెగాస్టార్ చిరంజీవి గారికి స్వాగతం పలుకుతూ ఉన్నాము. A very very hearty welcome
ప్రేక్షకుల హృదయాలే ఆయన చిరాస్తిగా స్వయం కృషే సూత్రంగా ఎదిగినటువంటి అందరివాడు పద్మ విభూషణుడు మెగాస్టార్ చిరంజీవి గారు. A very very hearty welcome to you from all the fans who love our megastar చిరంజీవి గారు. తరాలు మారినా, తారీఖులు మారినా, పద్ధతులు మారినా, పలుకుబడులు మారినా చిరంజీవి గారి మీద మన గుండెల్లో ఉండేటువంటి ప్రేమ ఎప్పటికీ ఉంటుంది. ఆయన బంగారు సింహాసనాన్ని వేసి మన హృదయాల్లో చిరస్థాయిగా స్థానాన్ని సంపాదించారు. పద్మ విభూషణ్ మెగాస్టార్ చిరంజీవి గారికి సాదర స్వాగతం పలుకుతున్నాము. From all the విశ్వక్సేన్ ఫ్యాన్స్, సినిమా లవర్స్, ఫ్యాన్స్ అందరి తరపు నుంచి మా మెగాస్టార్ గారికి సాదర స్వాగతం పలుకుతున్నాము. చిరంజీవి గారు, వెరీ వెరీ హార్టీ వెల్కమ్ టు యూ. అండ్ ఇప్పటి వరకు ఇక్కడే ఉన్నారు మా పృథ్వీ గారు, సడన్గా డిసపియర్ అయ్యారు. పృథ్వీ గారిని ఒకసారి వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము, రండి. అండ్ అలాగే ప్రణీత్, పృథ్వీ గారు మాట్లాడే ముందు ప్రణీత్ టు ప్లీజ్ స్పీక్.